హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నా రెసిపీ మొగలై మటన్ కర్రీ రెసిపీ చూపిస్తానండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నారో, మీరు కనుక దీన్ని తయారు చేయాలి అనుకుంటే ఫుల్ వాచ్ చేయండి స్టెప్ బై స్టెప్. ఇంకా దీంట్లోకి నేను ములక్కాడలు ఒకటి యూజ్ చేశాను, దాంతో టేస్ట్ బాగా పెరిగింది. దాంతో మీతో షేర్ చేసుకుంటున్నాను. నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్టయితే, నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఆ పక్కన ఒక బెల్ బటన్ ఉంది కదండి, దాన్ని ఒక్కసారి ప్రెస్ చేయండి. నా నుంచి వచ్చే నోటిఫికేషన్స్ కూడా మీకు వచ్చి చేరుతాయి. ఇంకా ఈ వీడియో మీద మీకు ఏమైనా అభిప్రాయాలు ఉన్నా, లేదా మీకు సందేహాలు ఉన్నా, ఇంకేమైనా అడగదలుచుకున్నా కానీ నన్ను అడగచ్చు. నేను ఖచ్చితంగా మీకు ఆన్సర్స్ ఇస్తాను. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అన్నది కూడా నాకు ఒకసారి చెప్తే ఆ వీడియోస్ ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మరి ఈ వీడియో ఎలా చేశాను, ఎంత టేస్టీగా చేశాను అన్నది మనం ఒకసారి చూద్దామా పదండి. ఇప్పుడు నేను ముందుగా ఒక కుక్కర్ తీసుకున్నాను. దాంట్లో 350 గ్రామ్స్ మటన్ వేసుకున్నాను. సాల్ట్, ఉప్పు కొంచెం, టర్మరిక్ పౌడర్, పసుపు అది కూడా వేసుకున్నాను. ఇంకా రెడ్ చిల్లీ పౌడర్, కారం దాన్ని వేసుకున్నాను. తర్వాత కర్డ్, పెరుగు వేసానండి. ఈ కర్డ్ వేయడం వల్ల మనకి మటన్కి అంతా పట్టి మంచి టేస్ట్ వస్తుంది అనమాట. అంటే దీంట్లో ఉన్న స్వీట్నెస్ కానీ, లేదా కొంచెం పులుపు ఉంటుంది కదా కర్డ్లో, అది కానీ మొత్తం పట్టి మంచి టేస్ట్ వస్తుంది మటన్కి. తర్వాత ఆయిల్ కాస్తంత వేసాను. జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు చేసేస్తున్నానండి. ఇక్కడతో ఈ పని అయినట్టే. తర్వాత ఇక మొత్తం ప్రిపేర్ చేసుకుంటాను కర్రీ కోసం. ఒక 2 టమాటాస్ తీసుకున్నానండి, 3 టమాటాస్ తీసుకొని బాయిల్ చేసేసుకుంటున్నాను. తర్వాత ఒక కడాయి తీసుకొని కసూరిమేతి వేసానండి. వేసి కొంచెం లైట్గా దీన్నంతా కూడా ఇలా చేసేసిన తర్వాత ఇలా పౌడర్ చేసేసుకుంటున్నాను. తర్వాత సేమ్ కడాయిలోనే ఒక 5 రెడ్ చిల్లీ వేసానండి. అదేనండి, ఎండుమిరపకాయలు వేసాను. వేసి లైట్గా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇట్లా అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుంటాను. అయింది కదండి. ఇప్పుడు దీంట్లోకి ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటున్నానండి. తర్వాత హోల్ గరం మసాలా, అంటే లవంగాలు, చెక్క ఇలా ఉన్నాయి కదండి, మనకు తెలిసిందే కదా. తర్వాత పెప్పర్, అదేనండి, మిరియాలు కూడా వేసాను. దాన్ని కూడా కాస్తంత రోస్ట్ చేసి సేమ్ బౌల్లో వేసుకున్నాను. తర్వాత సోంపు మీకు తెలిసిందే కదా, దాన్ని కూడా వేసాను. వేసి దీంట్లోకి నేను సెసమ్ సీడ్స్, ఇంకా వాటర్ మెలన్ సీడ్స్, అదేనండి నువ్వులు, మీకు తెలిసిందే కదా వాటర్ మెలన్ సీడ్స్, పుచ్చకాయ గింజలు అంటారు కదా, దాన్ని కూడా వేసి లైట్గా ఇలా కొంచెం ఫ్రైగా ఇట్లా రోస్ట్ చేసేసుకుంటున్నాను. రోస్ట్ చేసేసుకొని తిరిగి బౌల్లో వేసేసుకుంటాను దీన్ని కూడా. ఇక్కడతో ఒక పని అయినట్టు ఇక్కడ. తర్వాత నేను దీంట్లోకి గసగసాలండి, అది పాపీ సీడ్స్ కూడా వేసాను. వేసి ఇది తొందరగా మాడిపోతాయి కాబట్టి చాలా ఫాస్ట్గా కొంచెం ఫాస్ట్గా ఇట్లా అనేసేసి తీసేస్తున్నాను. చూడండి ఎంత ఫాస్ట్గా మాడిపోయేటట్టు అయిపోతున్నాయి. వేసేసానండి. ఇక దీన్ని మిక్సీ జార్లో వేసేసి నేను పౌడర్ చేసేసుకుంటాను. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ చేసి రెడీ చేసి పెట్టుకుంటే మనం కర్రీ చేసేటప్పుడు హడావుడే ఉండదు. ఇలా చేసి పెట్టాను కదండి. తర్వాత ఈ ఆల్రెడీ నేను బాయిల్ చేశాను కదండి, బాయిల్ చేసిన టమాటాలు ఆ పైన ఉన్న తొక్కు ఉంది కదా, దీన్ని అంతా కూడా తీసేస్తున్నాను. తీసేసి దీన్ని కూడా మిక్సీ జార్లో వేసేసి పేస్ట్ చేసేసుకుంటాను. నేను ఒక చేత్తో షూట్ చేయడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉందండి, మీరేమనుకోకండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ట్రై చేసి చూసిన తర్వాత టేస్ట్ ఎలా ఉంది అన్నది ఒకసారి నాకు కామెంట్ పెట్టండి. ఈ తొక్కంతా ఉంది కదండి పైన, దీన్నంతా కూడా తీసేసి లోపల గుజ్జును మాత్రమే నేను గ్రైండ్ చేసి పెట్టుకుంటాను. దీంతో ఇంతటితో అయిపోయినట్టే, టమాటా గుజ్జు తయారైనట్టే. తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. కడాయి తీసుకున్నాను, దాంట్లోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆల్రెడీ చాప్ చేసుకున్న ఆనియన్, ఉల్లిపాయ ముక్కలు, చాప్ చేసుకున్న గ్రీన్ చిల్లీ, అదేనండి పచ్చిమిరపకాయ ముక్కలు, ఇంకా కొబ్బరి ముక్కలు కూడా వేసుకున్నాను. పచ్చి కొబ్బరి ముక్కలు వేసేసి దీంట్లోకి సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు కానీ, పచ్చిమిరపకాయ ముక్కలు కానీ అన్నీ కూడా చక్కగా మెత్తబడిపోతాయి. ఇలా లైట్గా ఫ్రై చేస్తున్న ఈ టైంలోనే నేను మింట్ లీవ్స్, ఇంకా కొరియాండర్ లీవ్స్, అంటే కొత్తిమీర, పుదీనా ఆకులు కూడా వేసేసాను. వేసేసి దీన్ని కూడా దీంట్లో లైట్గా రోస్ట్ చేసేసుకుంటున్నాను. ఇట్లా
ఇలా బాగా మగ్గిన తర్వాత మిక్సీ జార్లో తీసుకుంటాను. మీకు వేడిగా ఉన్నప్పుడే నేను చూపిస్తున్నానండి. కొంచెం చల్లారిన తర్వాత నేను మిక్సీ పట్టేసుకుంటాను. ఎందుకంటే వేడివేడిగా ఉన్నప్పుడు మిక్సీ జార్లో వేసి ఎక్కువగా చేయకూడదండి, మిక్సీ జార్ పాడైపోతుంది. కాకపోతే మీకు చూపిస్తున్నాను ఇలాగా అంతే. ఇలా చేసేసిన తర్వాత దీన్ని అంతా కూడా పేస్ట్ చేసేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకుంటాను. ఇది కూడా అయిపోయినట్టేక ఇందాక టమాటా ప్యూరీ, తర్వాత ఇదొకటి, ఇంకా ఆల్రెడీ మసాలా కూడా నేను చేసేసుకున్నాను కదండి. ఇదిగోండి ఇలా వచ్చింది కదా, అయిపోయినట్టేక దీంతో ఇక కర్రీ మనం మొదలు పెట్టేద్దాం. తర్వాత ఒక కడాయి తీసుకున్నాను, దాంట్లోకి మునక్కాడలు డ్రమ్ స్టిక్ వేసాను. దాంట్లో కాస్తంత నేను ఉప్పు కూడా సాల్ట్ వేసాను. వేసి లైట్గా దీన్ని అంతా ఫ్రై చేసుకుంటున్నాను. ఎక్కువ ఫ్రై కదండి, మామూలుగా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇక్కడతో ఈ పని అయిపోయినట్టే. తర్వాత నెక్స్ట్ వచ్చి సేమ్ అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లో ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. వేసి లైట్గా రోస్ట్ అయ్యే టైంలోనే నేను ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్నాను కదండి, మసాలా పౌడర్, దాన్ని కూడా దీంట్లో యాడ్ చేసేసాను. యాడ్ చేసి దాంట్లో లైట్గా ఫ్రై అయ్యి అవనట్టు ఉన్న టైంలోనే, ఎందుకంటే ఎక్కువగా చేశారనుకోండి మాడిపోయి అసలు టేస్ట్ అనేది మారిపోతుంది. అందుకని లో ఫ్లేమ్లోనే మీరు చేసుకోవాలి. తర్వాత ఆనియన్ పేస్ట్ ఆల్రెడీ నేను చేసి పెట్టాను కదండి, దాన్ని కూడా వేసేసాను. వేసేసి మొత్తం ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇదంతా కూడా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చి కొద్దిగా టర్మరిక్ పసుపు వేస్తున్నాను. ఇందాక వేసానండి, మళ్ళీ కాస్తంత వేస్తున్నాను, వేస్తే బాగుంటుంది. ఇలా అయింది కదండి. ఇప్పుడు నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న ఈ మటన్ ఉంది కదా, దీంట్లో వేసేస్తున్నాను. ఇంతేనండి. దీంట్లో వేసేసి మళ్ళీ కాసేపు దీంట్లో అంతా కూడా మగ్గనిస్తాను ఈ మటన్ని. అయితే దీంట్లోకి నేను మునక్కాడలు అదేనండి డ్రమ్ స్టిక్ యూజ్ చేయడం వల్ల మంచి టేస్ట్ వచ్చింది, అది మాత్రం నేను చూశాను. తర్వాత దీంట్లో కొంచెం నేను అజినోమోటో కూడా వేస్తున్నాను. ఎప్పుడైనా వేయడంలో తప్పులేదు అనుకుంటాను అజినోమోటోని, అంటే రేర్గా వేస్తుంటాను, ఎక్కువగా వేయను. తర్వాత దీంట్లోకి నేను సోయా సాస్ కూడా వేస్తున్నాను. అది 1 స్పూన్ దాదాపుగా వేస్తున్నాను, చాలండి, ఇంతకంటే ఎక్కువ ఏమీ అవసరం లేదు. అది కూడా రుచి పెరగడానికని నేను సోయా సాస్ యూజ్ చేస్తున్నాను. అయిన తర్వాత దీంట్లోకి నేను ములక్కాడలు కూడా వేస్తున్నాను. ఆల్రెడీ నేను ఫ్రై చేశాను కదండి, దాన్ని కూడా వేసాను. వేసి మొత్తం కూడా మిక్స్ చేసేసుకుంటున్నాను. మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అట్లా ఉడకబెట్టేస్తానండి. ఇదిగోండి ఉడికింది కదా ఒక 5 మినిట్స్ తర్వాత. ఆ తర్వాత దీంట్లోకి కసూరిమేతి ఆల్రెడీ నేను చూపించాను కదా మీకు, దాన్ని వేసాను. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసాను. తర్వాత ఆ టమాటో పేస్ట్ ఆల్రెడీ నేను చేసి పెట్టిన ఆ టమాటో పేస్ట్ని కూడా యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత మొత్తం ఇలా మిక్స్ చేసేస్తున్నాను. ఈ కర్రీ ఇంగ్రీడియంట్స్ కొలతలన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చానండి, వాటిని మీరు చూడొచ్చు. తర్వాత దీంట్లోకి కొరియాండర్ పౌడర్, ధనియాల పౌడర్ కూడా వేసాను. ఇంకా కొత్తిమీర, పుదీనా కూడా వేసేసి ఒక 15 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడకబెట్టేసుకుంటానండి. ఎప్పుడైనా సరే మటన్ చాలా స్లోగానే ఉడుకుతుంది కదండి, నేను ఆల్రెడీ కుక్కర్లో వేసి ఉడికించినా కానీ కొద్దిసేపు ఇలా 15 మినిట్స్ పాటు ఉడికించితే మంచి టేస్ట్ వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను.